హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇక్కడ చామతులు చూసారా అండి, ఎంత చక్కగా ఎంత హెల్తీగా పెరుగుతున్నాయో. బర్డ్స్ అనేవి అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి. మనకి బర్డ్స్ అంటే మనకి మొగ్గలు వేసే టైంలో చామంతులకైతే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలాగా నల్లగా మచ్చ వచ్చి ఆకులన్నీ సగం సగం ఎండిపోతూ ఇలాగా అయ్యి మొత్తం ఆకులన్నీ కూడా రాలిపోయి మొక్క అనేది నిర్జీవంగా తయారవుతుందండి. వేసిన బర్డ్స్ కూడా అంటే వేసిన మొగ్గలు కూడా సరిగా విచ్చుకోకుండా ఇలాగా స్టెమ్ చూసారా అండి, ఎంత హార్డ్గా తయారవుతుందో. ఇలాగా జీవం లేకుండా తయారవుతుందండి. ఇలా అయ్యి మొక్క మొత్తం కూడా చనిపోతుంది. ఇలా కాకుండా ఉండడం కోసం అయితే ఈరోజు నేను మంచి ఫంగిసైడ్ అయితే మీకు చూపిస్తానండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే వీడియో చివరి వరకు చూసి ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి. ఈ ప్రాబ్లం మనకు ఎందుకు వస్తుంది అంటే వాటర్ ఎక్కువ ఇవ్వడం వల్ల వస్తుంది. అలాగే సాయిల్లో ఫంగస్ ఉంటే కూడా మనకి చామంతి మొక్క అనేది ఇలాగా అవుతూ ఉంటుందండి. ఇలా కాకుండా ఉండడం కోసం అయితే ఇప్పుడు నేను మంచి ఫంగిసైడ్ అయితే చూపిస్తానండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది సాఫ్ ఫంగిసైడ్ అండి. ఈ సాఫ్ ఫంగిసైడ్ అనేది ఇలాగా ప్యాకెట్లో వస్తుందండి. మనకి ½ kgలో ఉంటుంది, 1 kgలో కూడా దొరుకుతుంది. ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటుందండి. ఇప్పుడు ఒక 1 లీటర్ వాటర్ అయితే తీసుకున్నానండి. ఈ 1 లీటర్ వాటర్లో 1 గ్రామ్ అంతా ఈ సాఫ్ ఫంగిసైడ్ అనేది వేసేస్తున్నానండి. చూస్తున్నారు కదండి, వాటర్లో ఈజీగా కలిసిపోతుంది. ఇప్పుడు దీన్ని చక్కగా ఇలాగా కలిపేసుకొని ఇలాగా మొక్క మొత్తం అంటే కాండం దగ్గర నుంచి అండి ఇలాగా ముందుగా మనము డిసీజ్కి గురైన ఆకులన్నీ ఉంటాయి కదండి. ఈ ఆకులను అయితే ఇలాగా ఎండిపోయిన ఆకులన్నీ కూడా మొత్తం తీసేసుకోవాలండి. చూసారు కదండి, ఇలాగా ఆకులన్నీ కూడా మొత్తం రిమూవ్ చేశానండి. ఆకులన్నీ మొత్తం రిమూవ్ చేసిన తర్వాత ఇలాగా కాండం దగ్గర నుంచి మొత్తం కూడా చెట్టు మొత్తం తడిసే విధంగా ఇలాగా స్ప్రే చేసేసుకోవాలండి. బర్డ్స్ దగ్గర నుంచి అంటే మొగ్గలు కూడా తడిసే విధంగా మొత్తం స్ప్రే చేసుకోవాలండి. మొగ్గలు కూడా చాలా చక్కగా విప్పుకుంటాయండి. అంటే మనకి చామంతులు ఒక్కొక్కసారి సగం విడిచి అక్కడే ఆగిపోతూ ఉంటుంది కదా, అలా కాకుండా ఈ సాఫ్ ఫంగిసైడ్ స్ప్రే చేయడం వల్ల మొగ్గ అనేది చాలా పెద్దదిగా విచ్చుకుంటుంది. ఇలాగా మొక్క మొత్తం మీద స్ప్రే చేసుకొని వారానికి 2 సార్లు స్ప్రే చేయాల్సి ఉంటుందండి. ఈ మొక్క కొద్దిగా సెట్ అయ్యేదాకా ఇలాగే వారానికి 2 సార్లు స్ప్రే చేసుకోవాలి. తర్వాత చెట్టు మొత్తము సెట్ అయిపోయిన తర్వాత 15 డేస్కి ఒక్కసారి స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి. అలాగే ఒక 2 లీటర్స్ వాటర్ అయితే తీసుకున్నానండి. 2 లీటర్స్ వాటర్లో ఒక 2 గ్రాముల సాఫ్ ఫంగిసైడ్ కలిపేసుకొని ఇది మొత్తం కూడా వాటర్లో కలిసే విధంగా కలిపేసుకొని మొక్క మొదట్లో కూడా పోసుకోవాలండి. ఇది వారానికి ఒక్కసారి మొక్క మొదట్లో పోసుకుంటే సరిపోతుందండి. మనకి ఒక 15 డేస్ తర్వాత మొక్క అనేది కొత్త చిగుర్లు చాలా చక్కగా వస్తాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా చెట్టు ఎంత చక్కగా ఉందో. ఇలాగా మనకు ఎక్కువ గ్రీన్గా ఉంటందుకు చామంతులకైతే 10 డేస్కి ఒక్కసారి మనకి ఎప్సమ్ సాల్ట్ అనేది ఇస్తూ ఉంటే కనుక గ్రీన్గా ఇలాగా లష్గా ఆకులు అనేది చాలా చక్కగా ఉంటాయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.